భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇబ్బంది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కావాలనుకుంటే తెలుగుదేశాన్ని ఎండబెట్టుకెళ్ళాలి. ఇప్పుడు అవసరం లేదు కదా, కాబట్టి వాళ్ళు రారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఇక వీళ్ళిద్దరు మూమెంట్, ఇక నెక్స్ట్ అయితే గీతే సిపిఐ సిపిఎం. సిపిఐ ఆల్రెడీ మూమెంట్లో ఉంది, సిపిఎం కూడా బీజేపీ దూరంగా ఉందంటే సిపిఎం వస్తుంది. కాంగ్రెస్ పార్టీని కలుపుకుని కాంగ్రెస్ కూటమిలో చేరాలా లేదా అన్న దాని గురించి కూడా చర్చ జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అయినా మేనిఫెస్టోని తన మేనిఫెస్టో ప్రజల బ్రెయిన్లో గనక చొచ్చుకెళ్ళగలిగితే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుందని. రేపు వీళ్ళు లేవనెత్తబోతున్న అంశాల గురించి ఆల్రెడీ ముందే ట్రయల్ అనుకోవాలి, లేదంటే వాళ్ళు చెప్తున్నది రుణమాఫీ అంశం గురించి ఖచ్చితంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళకి స్వయం ఉపాధి కోసం ఖర్చు పెట్టాలి యువత అందరికీ అనేది అదొకటి. అలాగే మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేస్తాం మీ వస్తే. ఇప్పటికే వాళ్ళు చెప్పారు మహిళలందరికీ 1800 ఎంతో లేదంటే 2000 నుంచి ఇలాగ పెంచుకుంటూ వెళ్తాం అనేది ప్రతి మహిళకి. అటువంటి పథకాలు ఆకట్టుకుంటాయి రేపు ఉమ్మడి మేనిఫెస్టోలో అదే కీలకం అవుతాయా? ఖచ్చితంగా జనంలోకి తీసుకువెళ్తారు. నమ్మచ్చు, నమ్మేటటువంటి వాళ్ళు ఇటుకు మారుతారు, నమ్మనటువంటి వాళ్ళు అట్టుకుంటారు. రుణమాఫీని అయితే నమ్మరు జనం, ఎందుకంటే క్రిందటిసారి రుణమాఫీ అన్నది నమ్మి మోసపోయారు కాబట్టి. ఇంకోటి ఇవ్వగలిగే సిచ్యుయేషన్ కూడా కనిపించట్లేదు ఇప్పుడు. అంటే దానికి ఏమన్నా ఒక లెక్క పెట్టుకుని, అదే ఏ లెక్క పెట్టుకుని వాళ్ళు ఆల్రెడీ 2 లక్షలు అన్నారు కాబట్టి తెలంగాణలో. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత ఇవ్వాలి. ఇప్పుడు క్రిందటిసారి 85,000 కోట్లు ఇవ్వాల్సి ఉందంటే లేదు లేదు నేను ఇస్తాను నా శక్తి తెలియదా అన్నారు చంద్రబాబు గారు. తర్వాత ఏం తెలియలేరు, ఏం లేదన్నారు కదా. ఆ రోజున కేవలం 1,50,000 కోట్లే అప్పు ఉంది. వీళ్ళు వచ్చే టైంకి 90,000 కోట్లు.